ఇటు రైతులు అల్లాడిపోతున్నారు. అటు గృహ వినియోగానికి అవసరమైన విద్యుత్తు అందడం లేదు. జనం రోడ్డున పడే పరిస్థితి వస్తోంది. అంతా బావుందని ప్రగల్భాలు పలికే రేవంత్ రెడ్డి సర్కార్ జనం బాధలు పట్టించుకోకుండా విపక్షాలను బూతులు తిట్టేందుకే సమయాన్ని కేటాయిస్తోంది. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత కారణంగా కరెంటు కోతలు విధించాల్సి వస్తోందని చెబుతున్నారు. యాదాద్రి పవర్ స్టేషన్ లో 4-5 రోజులకు మించి బొగ్గు నిల్వలు లేవు. నీటి నిల్వలు లేక హైడ్రో పవర్ ఆగింది. పైగా పారిశ్రామిక అవసరాలు, వ్యవసాయ వినియోగం లాంటి అంశాలలో విద్యుత్ వినియోగం పెరిగింది. గతేడాదితో పోల్చితే 15-20% పెరిగిందని చెబుతున్నారు. అంతమేర ఉత్పత్తిని ప్రభుత్వం పెంచలేకపోతోంది. వర్షాలు పడి ఉత్పత్తి పెరగటం, గృహ వినియోగం తగ్గడం లాంటివి జరగకపోతే రేవంత్ ప్రభుత్వ డొల్లతనం మరో వారం రోజుల్లో బయటపడే ప్రమాదం ఉందని ఆ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎల్నినో ప్రభావం విద్యుత్ రంగంపై కూడా కనిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ సర్కార్ రైతులకు విద్యుత్ షాక్ ఇస్తోంది. విద్యుత్ కోతలు, లో వోల్టేజ్ సమస్యలతో మల్లు తడవటం లేదు. రైతులు రోడ్డెక్కి సబ్ స్టేషన్లను ముట్టడి చేసే దృశ్యాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. లక్షల ఎకరాల వ్యవసాయ భూములున్న జిల్లాల్లో 2-3 వేల ఎకరాలు కూడా తడవటం లేదు. కేవలం కాంగ్రెస్ సర్కారు నిర్వహణ అసమర్థత వల్లే విద్యుత్ కొరత ఏర్పడుతోంది. రాష్ట్రంలో కరెంటు లోడు కేవలం 15,000 మెగావాట్లు ఉన్నప్పటికీ దాన్ని అందుకోవటం ప్రభుత్వం వల్ల కావటం లేదు. కరెంటు కోతలతో 11 ఉమ్మడి జిల్లాల్లో రైతాంగం ఉద్యమ బాట పట్టి చాలా రోజులైనా ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. 7,000 మెగావాట్లకు పైగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 50% లోపే ఉత్పత్తి జరుగుతోందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. సమీప భవిష్యత్తులో కరెంటు ఉత్పత్తి పెరిగే అవకాశం లేదని తెలుస్తోంది. సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో గోల్మాల్ కూడా విద్యుత్ ఉత్పత్తికి ఆటంకంగా పరిణమించింది. గృహ వినియోగ విద్యుత్ పైన కూడా వేటు పడే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల అప్రకటిత విద్యుత్ కోతలు తప్పడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,40,00,000 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి ఏడాది 3 లక్షల కొత్త కనెక్షన్లు వచ్చి చేరాయి. 30 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. గతేడాదిలో కొత్తగా 1,00,000 కనెక్షన్లు వచ్చాయి. విద్యుత్ లో సింహభాగం అంటే 40% వ్యవసాయ రంగానికి ఉచితంగా పంపిణీ చేయాల్సి ఉంటుంది. అత్యధిక వ్యవసాయ బోర్డు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ 2వ స్థానంలో నిలబడింది. ఇది ఇప్పటి మాట కాదు, కాంగ్రెస్ అధికారానికి రాకముందు నుంచే ఉన్నది. బీఆర్ఎస్ పాలనా కాలంలో రాష్ట్రంలో 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందేది. అప్పట్లో సీఎం కేసీఆర్ రోజు అదే మాట చెబుతూ ఉండేవారు. దాన్ని ఎవ్వరూ విమర్శించలేదు. ఇప్పుడు రేవంత్ పాలనలో కేవలం నిర్లక్ష్యం, ముందు చూపు లేకపోవటం వల్ల విద్యుత్ కొరత ఏర్పడే ప్రమాదం వచ్చిపడింది. ఇప్పటికైనా సీఎం రేవంత్ అర్థం చేసుకుంటారో లేదో, ముందు చూపుతో వ్యవహరిస్తారో లేదో చూడాలి. లేని పక్షంలో రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు తప్పవు.